कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాసయోగః. 71వ శ్లోకం. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. పద విభజన. శ్రద్ధావాన్ అనసూయః చ శృణుయాత్ అపి యః నరః సః అపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్య కర్మణాం. తాత్పర్యం: ఏ మానవుడు శ్రద్ధతో కూడినవాడు, అసూయ లేనివాడు అయి ఈ గీతాశాస్త్రాన్ని వింటాడో అటువంటి వాడు పాప విముక్తుడై పుణ్యకార్యాలు చేసిన వారు వెళ్ళే పుణ్యలోకాలను పొందుతాడు. కొంతమంది తాము చెప్పదలుచుకున్న విషయాన్ని ఎదుటివారికి చక్కగా వివరించి చెప్పి ఒప్పించగలుగుతారు. మరికొందరు తమంతట తామే బాగా అధ్యయనం చేసుకుంటే కానీ వాళ్ళకి అర్థం కాదు. మరికొందరు శ్రద్ధగా విని మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. ఈ అధ్యాయంలోని 68వ శ్లోకంలో భగవద్భక్తుడికి ఈ గీతా జ్ఞానాన్ని ఉపదేశించడం వల్ల కలిగే ఫలాన్ని గురించి భగవానుడు చెప్పడం జరిగింది. అలాగే 70వ శ్లోకంలో ఈ గీతాశాస్త్రాన్ని అధ్యయనం చేయడం వల్ల కలిగే ఫలితాన్ని గురించి చెప్పాడు. ఇంకా గీతాశాస్త్రాన్ని శ్రద్ధగా వినడం వల్ల కలిగే ఫలితాన్ని ఈ 71వ శ్లోకంలో చెప్తున్నాడు భగవానుడు. ఈ నరనారాయణుల సంవాదాన్ని వినడానికి ఒక అధికారం అంటూ ఉండాలి. అధికారం అంటే హక్కు అన్నమాట. తాను ఎందుకు పుట్టాడో, ఆ పుట్టుక తాలూకు అసలు ఉద్దేశం ఏంటో ఆలోచించాలని పూనుకున్న వాడికే ఈ హక్కు వస్తుంది. ఈ అధికారం ఉన్నవాడే ఇక్కడ చెప్పిన సాధనను అర్థం చేసుకోగలుగుతాడు. శ్రద్ధతోనూ విశ్వాసంతోనూ సందేహాలేమీ లేని మనసుతోనూ ఈ సంవాదాన్ని అటువంటి అధికారి అయిన వాడు మామూలుగా విన్నప్పటికీ, ఆ సాధనను ఏమీ చెయ్యలేనప్పటికీ దానిలోని విజ్ఞానం అతన్ని చెడు అలవాట్ల నుంచి, దుష్టమైన మొగ్గుదలాల నుంచి విడిపిస్తుంది. అంటే ఎటువంటి దుష్టుడైనా సరే మారదలుచుకుంటే కనుక ఒక చక్కటి అవకాశం ఈ భగవద్గీత ఇస్తుంది అన్నమాట. అలాంటి దుష్టుడు కూడా పాపదృష్టి పోయి పుణ్యవంతుడైపోతాడు. ఈ జ్ఞానశక్తితో మాయాపాశాన్ని కోసి జ్ఞానుల లోకానికి వెళ్ళగలుగుతాడు. శృణుయాదపి అని అపి శబ్దం వాడడంలో శ్రద్ధ కలవాడు, ద్వేషం లేనివాడు కేవలం విన్నా కూడా పాపాన్ని పోగొట్టుకుని పుణ్యాన్ని పొందుతాడు అంటే ఇక దాన్ని అర్థం చేసుకుని సాధనతో దాన్ని పాటించేవాడి గురించి ఇంకా చెప్పాల్సిన పనే ఉంటుంది. ఔషధం మీద నమ్మకం ఉన్నా ఉండకపోయినా బలవంతానైనా ఆ ఔషధాన్ని సేవించినట్లయితే రోగం తగ్గిపోతుంది కదా. అలాగే మామూలుగా కొద్దిపాటి శ్రద్ధతో విన్నవాడైనా సరే మరణించిన తర్వాత ఆత్మలాభాన్ని తెచ్చిపెట్టే సూక్ష్మలోకాలకు, స్థూల లోకాలకు ఆకర్షితుడై ఆ మంచి సంస్కారం కారణంగా మరుసటి జన్మలో దాన్ని తన బతుకులో పండించుకుని ముక్తి కోసం ప్రయత్నించగలిగే దక్షతను పొందగలుగుతాడు. అందుకే ఎటువంటి వాడైనా ఏ వయసులోనైనా వృద్ధాప్యం వచ్చి మరణించిపోయే స్థితిలో ఉన్నవాడైనా సరే ఒక్కసారైనా ఈ భగవద్గీతని కొద్దిపాటి శ్రద్ధతో విన్నట్లయితే తప్పకుండా అతనికి మంచి
ఉన్నత గతులు లభిస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. శ్రద్ధ గురించి, అసూయ రాహిత్యాన్ని గురించి భగవద్గీతలో చాలాసార్లు చెప్పడం జరిగింది. ముముక్షువుకు ఆ సద్గుణము ఎంత అవసరమో ఈ శ్లోకం తెలియజేస్తుంది. శ్రద్ధ లేకుండా ఏ కార్యం చేసినా అది నిరుపయోగమే అవుతుంది. శ్రద్ధావాన్ లభితే జ్ఞానం అని కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది. అలాగే అసూయతో కూడి ఉన్నవాడు ఏ రంగంలోనూ వృత్తిలోకి రాలేడు. అసూయ అనేది ఒక వేరు పురుగు వంటిది. అది హృదయంలో ప్రవేశించినట్లయితే ఇతర సద్గుణాలన్నింటినీ, ఇతర శక్తులన్నింటినీ కూడా తొలిచివేసి గుల్ల చేసేస్తుంది. కనుక ఆ దుర్గుణాన్ని ఎవ్వరూ దగ్గరికి రానివ్వరాదు. ఈ ప్రకారం శ్రద్ధ, అసూయారాహిత్యము కలిగి ఉన్నవాడు గీతను విన్నా సరే పాపరహితుడై గొప్ప పుణ్యలోకాలను పొందగలడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. భగవానుని ఈ వాక్యాలు చదువురాని కొందరు భక్తులకు పరమాశ్వాసాన్ని కలుగజేస్తుంది. ఎందుకంటే వారు మాకు విద్య లేదే, గీతను ఏ విధంగా పారాయణం చేయాలి, మాకు పుణ్యం ఎలా లభిస్తుంది అని సంశయగ్రస్తులై ఉండవచ్చు. అటువంటి వారి సంశయాన్ని భగవానుడు ఈ మాటతో తీర్చేశాడు. చదువు రాకున్నా సరే భక్తి శ్రద్ధలతో కూడి అసూయాది దుర్గుణాలు లేకుండా ఇతరుల వలన గీతను చక్కగా శ్రవణం చేసినా సరే అటువంటి వారు కూడా మహాపుణ్యాన్ని సంపాదించుకుంటారని భగవానుడు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. ఆధ్యాత్మతత్వం హృదయంతో సంబంధం కలిగి ఉన్నదే కానీ శిరస్సుతో కాదు, అంటే బ్రెయిన్తో సంబంధం ఉన్నది కాదు. మనసు ముఖ్యం, హృదయం అనేది ముఖ్యం. భగవానుడు నివసించే స్థానం ముఖ్యంగా హృదయమే అయి ఉంది కదా. మహా పండితులు అనేక విద్యల్ని, కళల్ని సంపాదించుకొని శిరస్సును, అంటే లౌకిక ప్రజ్ఞను విశాలమనర్చుకున్న వారి హృదయం సంకుచితంగా ఉన్నట్లయితే దయ, కరుణ, శ్రద్ధ, అనసూయ మొదలైన సద్గుణాలు లేనట్లయితే ఎక్కువ ప్రయోజనమే ఉండదు. కనుక భగవానుడు ఇక్కడ ఒకవేళ చదువు రాకున్నా సరే చక్కని గుణాలు కలిగి పరుల వలన గీతాదులను విన్నట్లయితే గొప్ప పుణ్యం సంపాదించగలరని తెలియజేస్తున్నాడు. అయితే ఈ శ్రద్ధాదులతో పాటు విద్య ఉన్నట్లయితే ఇంకా మంచిది. విద్య లేని వాళ్ళకే పుణ్యం వస్తుందని కాదు, విద్య కూడా ఉండి దాని అంతరార్థాలు, తత్వాలు తెలుసుకొని చక్కగా పఠించినట్లయితే మరింత బాగా ఆనందం కూడా కలుగుతుంది, పుణ్యలోకాలు కూడా ప్రాప్తిస్తాయి. కృష్ణార్పణ. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. జై శ్రీకృష్ణ.